కాశ్మీర్లో జరిగిన కల్లోలకైతే అక్కడి సైన్యాధ్యక్షుడే కారణమట. ఇదంతా ఆయనే అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే చేసిండట. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని మేమే ఆపినామంటున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. లేకపోతే ఎంత ఘోరం జరిగేదో అంటున్నాడు. బ్రిటన్ వీసా దొరకడు ఇక మీదకెళ్ళైతే చాలా కష్టమవుతుందట. విధించిరట బాగా నియమ నిబంధనలు. బంగ్లాదేశ్ అవామీ లీగ్ నిషేధించిరట. 2009 నాటి ఉగ్రవాద చట్టాన్ని సవరించిరట. ఆకాశంలో కనబడుతున్నాయట అందమైన జ్యోతులు. గురుగ్రహ ధృవాల దగ్గర 100 రెట్లు కాంతులు. పాకిస్తాన్ అయితే భారత్ దగ్గరికి కాళ్ళ బేరానికి వచ్చిందట. ఇదంతా భారత్ పాకిస్తాన్ అణుస్థావరాలను తెలుసుకున్నందుకేనట. ఆపరేషన్ సింధూరు విజయవంతమైందట. పాకిస్తాన్ లా సృష్టించిందట అలజడి. ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిండు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ. పాకిస్తాన్ తోటి కాల్పుల విరమణ తర్వాత వాణిజ్య ప్రస్తావనే రాలేదన్నాడు. అసలు సిసలైన రాజనీతిజ్ఞుడు నరేంద్ర మోదీనట. ఉగ్రవాదాన్ని ప్రపంచం ముందు ఉంచిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఆపరేషన్ సింధూరు మీద చేస్తున్నారట భారతదేశము తిరంగ యాత్ర. ఈ యాత్రలో పాల్గొంటున్నారట భారతీయ జనాలంతా. యాంటీ డ్రోన్లనే తిరుమల కొండకు భద్రతనిస్తున్నాయట. ఈ డ్రోన్లు లేకపోతే చాలా ఇబ్బందులే అవుతాయట. స్థానికంగా ఉన్న గిరిజనులకే ఏజెన్సీ ఉద్యోగాలు ఇస్తారట. ఈ ముచ్చట్ను చంద్రబాబు నాయుడు సారే చెప్తున్నాడట. ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచైతే స్థానికేతర కోట వాళ్ళకేనట. తెలంగాణ అభ్యర్థులు పోటీ చేసేందుకు అవకాశమే లేదట. 4 దినాలల్లా అండమాన్ నికోబార్కి అయితే నైరుతి ఋతుపవనాలు వస్తాయట. దేశంలో ఉన్న వ్యవసాయ రంగానికి ఊతమిస్తుందట. వైకాపా ప్రభుత్వంలోనైతే జరిగిన గ్రూప్ 1 పరీక్ష కుంభకోణంలా ఉన్నారట గౌతమ్ సవాంగ్. ఈ ముచ్చట ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నదట. తెలంగాణ సర్కారు తిరస్కరించిందట ఎక్కువ పింఛన్లను. పింఛన్ దరఖాస్తులను మరొకసారి పరిశీలిస్తుందట. పత్తి కర్ర రైతులకు విలువైన పంట ఎరువట. పత్తి వేసిన తర్వాత పత్తి కర్రను కాల్చొద్దట. తొందరలోనే భారత్ ఫ్యూచర్ సిటీని ఆవిష్కరిస్తామంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఐటీ సంస్థల కోసము క్యాంపులనైతే హైదరాబాద్లోనే పెడతారట. బుద్ధ భవన్ లా చేసిరట అందాల ముద్దుగుమ్మలు సందడి సందడి. మిస్ వరల్డ్ అందాల పోటీలనైతే ఇదే తొలి పర్యటనట. వాణిజ్య పన్నుల వసూళ్లనైతే పురోగతి చేస్తారట. ఆదాయ పన్ను పెంపు విషయంలో మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క సారు. నందమూరి కుటుంబం నుంచి వెండితెరకు 4వ తరం రాబోతున్నదట. దీనికి శ్రీకారం చుడుతున్నదట జూనియర్ ఎన్టీఆర్ సారు సైన్మతోటి. నా కెరీర్లోనే భారీ విజయం అంటే RRR అంటున్నాడు ఎస్ఎస్ రాజమౌళి సారు. ఇగో నిన్న జరిగిన ప్రెస్ మీట్ లా రామ్ చరణ్ ను మస్తుగానం పొగుడుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు సినిమాలు అయితే చకచక పూర్తి చేస్తున్నాడట. ఈ సినిమాలల్లో పవర్ స్టార్ నేపథ్యము శక్తివంతంగా కనిపిస్తుందట. ప్రేమ పండుగ చేసేందుకే వస్తున్నామంటున్నాడు హీరో ప్రదీప్ రంగనాథ్. ఈసారట మళ్ళొక బంపర్ హిట్ ఇస్తాడట. నాగశౌర్య పూర్తి చేసిందట సరికొత్త సైన్మా. ఈ సైన్మాకి పెట్టిరట బ్యాడ్ బాయ్ అనే పేరు. టెస్ట్ సిరీస్లల్లా కోహ్లీ ఇక లేడట.
కింగ్ కోహ్లీ ప్రకటించిందట రిటైర్మెంట్. 6 వేదికలలో 17 నుంచి ఐపీఎల్ మ్యాచ్లట. సవరించిన షెడ్యూల్ ప్రకారమే టోర్నీ ఫైనల్ 3న జరుగుతుందట. రోము మాస్టర్స్ లా రోహన్ బో పోయిందట 2వ రౌండ్కి. కోహ్లీ రిటైర్మెంట్ మీద సచిన్ సారు మాట్లాడుతున్నాడు. 12 ఏళ్ల నాటి సంఘటనను మళ్ళొక మల్క గుర్తు చేస్తున్నాడు. ఫ్యాన్స్ గుండెలు ఒకటేసారి హర్ట్ అయినాయట. దీనికి కారణము కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చినందుకేనట. కాశ్మీర్లో జరిగిన కల్లోలకైతే అక్కడి సైన్యాధ్యక్షుడే కారణమట. ఇదంతా ఆయన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే చేసిండట. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని మేమే ఆపినామంటున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. లేకపోతే ఎంత ఘోరం జరిగేదో అంటున్నాడు. బ్రిటన్ వీసా దొరకడు ఇక మీదకెళ్ళైతే చాలా కష్టమవుతుందట. విధించిరట బాగా నియమ నిబంధనలు. బంగ్లాదేశ్ అవామీ లీగ్ నిషేధించిరట. 2009 నాటి ఉగ్రవాద చట్టాన్ని సవరించిరట. ఆకాశంలో కనబడుతున్నాయట అందమైన జ్యోతులు. గురుగ్రహ ధృవాల దగ్గర 100 రెట్లు కాంతులు. పాకిస్తాన్ అయితే భారత్ దగ్గరికి కాళ్ళ బేరానికి వచ్చిందట. ఇదంతా భారత్ పాకిస్తాను అణుస్థావరాలను తెలుసుకున్నందుకేనట. ఆపరేషన్ సింధూరు విజయవంతమైందట. పాకిస్తాన్ లా సృష్టించిందట అలజడి. ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిండు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ. పాకిస్తాన్ తోటి కాల్పుల విరమణ తర్వాత వాణిజ్య ప్రస్తావనే రాలేదన్నాడు. అసలు సిసలైన రాజనీతిజ్ఞుడు నరేంద్ర మోదీనట. ఉగ్రవాదాన్ని ప్రపంచం ముందు ఉంచిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఆపరేషన్ సింధూరు మీద చేస్తున్నారట భారతదేశము తిరంగ యాత్ర. ఈ యాత్రలో పాల్గొంటున్నారట భారతీయ జనాలంతా. యాంటీ డ్రోన్లనే తిరుమల కొండకు భద్రతనిస్తున్నాయట. ఈ డ్రోన్లు లేకపోతే చాలా ఇబ్బందులే అవుతాయట. స్థానికంగా ఉన్న గిరిజనులకే ఏజెన్సీ ఉద్యోగాలు ఇస్తారట. ఈ ముచ్చట్ను చంద్రబాబు నాయుడు సారే చెప్తున్నాడట. ఆంధ్రప్రదేశ్ లా ఇక నుంచైతే స్థానికేతర కోట వాళ్ళకేనట. తెలంగాణ అభ్యర్థులు పోటీ చేసేందుకు అవకాశమే లేదట. 4 దినాలల్లా అండమాన్ నికోబార్కి అయితే నైరుతి ఋతుపవనాలు వస్తాయట. దేశంలో ఉన్న వ్యవసాయ రంగానికి ఊతమిస్తుందట. వైకాపా ప్రభుత్వంలోనైతే జరిగిన గ్రూప్ 1 పరీక్ష కుంభకోణంలా ఉన్నారట గౌతమ్ సవాంగ్. ఈ ముచ్చట ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నదట. తెలంగాణ సర్కారు తిరస్కరించిందట ఎక్కువ పింఛన్లను. పింఛన్ దరఖాస్తులను మరొకసారి పరిశీలిస్తుందట. పత్తి కర్ర రైతులకు విలువైన పంట ఎరువట. పత్తి వేసిన తర్వాత పత్తి కర్రను కాల్చొద్దట. తొందరలోనే భారత్ ఫ్యూచర్ సిటీని ఆవిష్కరిస్తామంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఐటీ సంస్థల కోసము క్యాంపులనైతే హైదరాబాద్లోనే పెడతారట. బుద్ధ భవన్ లా చేసిరట అందాల ముద్దుగుమ్మలు సందడి సందడి. మిస్ వరల్డ్ అందాల పోటీలనైతే ఇదే తొలి పర్యటనట. వాణిజ్య పన్నుల వసూళ్లనైతే పురోగతి చేస్తారట. ఆదాయ పన్ను పెంపు విషయంలో మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క సారు. నందమూరి కుటుంబం నుంచి వెండితెరకు 4వ తరం రాబోతున్నదట. దీనికి శ్రీకారం చుడుతున్నదట జూనియర్ ఎన్టీఆర్ సారు సైన్మతోటి. నా కెరీర్లోనే
భారీ విజయం అంటే ట్రిపుల్ R అంటున్నాడు ఎస్ఎస్ రాజమౌళి సారు. ఇగో నిన్న జరిగిన ప్రెస్ మీట్ లా రామ్ చరణ్ ను మస్తుగానం పొగుడుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు సినిమాలు అయితే చకచకా పూర్తి చేస్తున్నాడట. ఈ సినిమాలల్లో పవర్ స్టార్ నేపథ్యము శక్తివంతంగా కనిపిస్తుందట. ప్రేమ పండుగ చేసేదందుకే వస్తున్నామంటున్నాడు హీరో ప్రదీప్ రంగనాథ్. ఈసారట మళ్ళొక బంపర్ హిట్ ఇస్తాడట. నాగశౌర్య పూర్తి చేసిందట సరికొత్త సినిమా. ఈ సినిమాకి పెట్టిరట బ్యాడ్ బాయ్ అనే పేరు. టెస్ట్ సిరీస్లల్లా కోహ్లీ ఇక లేడట. కింగ్ కోహ్లీ ప్రకటించిందట రిటైర్మెంట్. 6 వేదికలల్లో 17 నుంచి IPL మ్యాచ్లట. సవరించిన షెడ్యూల్ ప్రకారమే టోర్నీ ఫైనల్ 3న జరుగుతుందట. రోము మాస్టర్స్ లా రోహన్ బో పోయిందట 2వ రౌండ్కి. కోహ్లీ రిటైర్మెంట్ మీద సచిన్ సారు మాట్లాడుతున్నాడు. 12 ఏళ్ల నాటి సంఘటనను మళ్ళొక మల్క గుర్తు చేస్తున్నాడు. ఫ్యాన్స్ గుండెలు ఒకటేసారి హర్ట్ అయినాయట. దీనికి కారణము కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చినందుకేనట.